రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పేద ప్రజలకు సేవలందించాలని, ప్రభుత్వం అందించే 6 గ్యారెంటీలు ప్రజలకు చేరేలా చూడాలని ఎమ్మెల్యే నూతన డీసీసీని కోరారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ కోసం పనిచేస్తున్న యువతకు ఉన్నత స్థానం ఉంటుందని సూచించారు. ఎంపిక కాబట్టి ఏర్పాటు కాబడినటువంటి తెలంగాణలోని నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధ్యక్షుడు ఎంపిక కాబట్టి నేడు పదవి బాధ్యత సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారికి ఈ బాధ్యతలను నేను అందివ్వడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, బీసీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంపికైన తర్వాత ఆనాటి పరిస్థితుల్లో మొత్తానికి కొత్త వారికి పదవులు అందించి ప్రజల పక్షాన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజా విషయాల్లో భాగ్యమైన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినప్పుడు ఎంపిక కాబట్టి ఏర్పాటు కాబడినటువంటి తెలంగాణలోని నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కును ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. మహిళా శక్తి పథకం కింద 4,03,00,000 రూపాయల చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం ముందుకు పోతున్నారని ఆది శ్రీనివాస్ చెప్పారు. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్న ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆది శ్రీనివాస్ చెప్పారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 7,30,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని విప్ ఆది ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం మహిళా తల్లందరినీ కూడా కోటీశ్వరాలుగా మార్చాలి, 1 కోటి మంది మహిళలను చెప్పని గవర్నమెంట్ రేవంత్ గారు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. పొదుపు సంఘాలుగా, డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బుకు సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహపడాలి. ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా 10,000 ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం. ఆ తదుపరి సకాలంలో చెల్లించేటువంటి గ్రూపులకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి వీళ్ళలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందరం రాజ్యం ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పావుల వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయిలో సకాలం కట్టే వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసే సందర్భం మీ అందరికీ కూడా గుర్తు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం సూర్యాపేట జిల్లా పాలకవీడులో